ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయంలో అడుగు అడుగున డబ్బులు అనేది వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే అసలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బాడీస్ కానీ లేదంటే గవర్నమెంట్ బాడీస్ అనే కాదు, జనరేషన్ కూడా ఎలా అయిపోతుంది అంటే లైక్ ఎక్కడ చూసినా మనీ 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 లేనిది పని. ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్తే కూడా మనీ లేనిది అసలు దేవుని చూడలేకపోతున్నాం మనం. అంటే ఇట్స్ ఎవ్రీవేర్ మనీ 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 ఈజ్ మ్యాండేటరీ అట్లా అయిపోయింది. కానీ ప్రీవియస్ మనం చూసుకుంటే ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్ మన తాతలు అట్లాంటి వాళ్ళు ఇంత అమౌంట్ ఇప్పుడు మనం ఏదైనా చిన్న టెంపుల్కి వెళ్ళాలంటేనే మనం చాలా మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన ప్రీవియస్ తాతయ్య వాళ్ళు అలా వెళ్ళలేదు కదా. అంటే మన ప్రీవియస్ జనరేషన్ మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు అంతా ఖర్చు పెట్టి వెళ్ళలేదు కదా. వాళ్ళు నార్మల్గా ఎలా వెళ్ళారో వెళ్ళారు, దేవుడికి ఎంత ఇవ్వాలో అంత వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు 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 మీరు అన్నారు కదా శ్రీకాళహస్తి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫస్ట్ నార్మల్ లోపలికి వెళ్ళాలంటే 300 రూపీస్ అలా అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఫేర్. సరే ఓకే, 300 రూపీస్ వాళ్ళు అడుగుతున్నారు, ఛార్జెస్ ఓకే అవి పక్కకు పెట్టేస్తారు. అది చాలా దారుణం. అసలు మనం దేవుడి దగ్గర కూడా వాళ్ళు అలా చేయడం ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఆయన చూసుకుంటాడంతా, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఈవెన్ గవర్నమెంట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇలా అంటే ఇట్స్ డ్యూ టు గవర్నమెంట్ ఏమో అని నా ఫీలింగ్. అంటే ఆపోజిట్ వాళ్ళు కూడా అంటున్నారు కదా, సో ఆపోజిట్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ అలా అని నా ఫీలింగ్. అంటే కూటమి ప్రభుత్వంలో అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇన్ని అవినీతి పనులు, అవినీతి గుడి లేదు బడి లేదు, ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తున్నారు, అవినీతి జరుగుతుంది అని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. దానికి మైట్ బి ఏమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు వెళ్ళినప్పుడు మనం అంతా కట్టాల్సిన అవసరం లేదు. మనం దేవుని దర్శనం చేసుకున్నామా వచ్చినామా ఎంత అవుతుంటే, బట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతున్నాం. మరి ఎవరు చూసినా మనీ 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 మొత్తం మనీ అని అడుగుతున్నారు కదా. సో కరెక్ట్ ఏమో మనం ప్రెడిక్ట్ చేయలేం. అంటే మైట్ బి కరెక్ట్ ఏమో అని నా ఫీల్. అంటే ఒక హుండీలో వేస్తే లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర అర్చన వేస్తే అది వేరే ఉంటుంది. అవును అదే అంటున్నా. 500 కట్టండి అంటే ప్రజలు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే గుడిల దగ్గరికి వెళ్ళడానికి కూడా ప్రశాంతత లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రిచ్ పర్సన్స్ కట్టగలరేమో, యావరేజ్ అండ్ బిలో యావరేజ్ అయితే వాళ్ళు ఇంకా దేవుడే నమ్ముకొని ఉంటారు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి మనీ అవసరం అంటే దే కాంట్. ఇంకా వాళ్ళ హోప్స్ వదిలేసుకోవాలి. ఇంకా మొత్తం వాళ్ళు బ్రతికేది అంటే వాళ్ళ మొత్తం లైక్ వాళ్ళ హోప్స్ అన్నీ భారం అన్నీ దేవుని మీదనే వేసుకొని ఉంటారు కదా. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. ఇప్పుడు అడుగున వాళ్ళు మనీ ఇట్లా కట్టుకుంటూ పోవాలంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తేలేరు కదా. సో దేవాలయంలో ఇలా డబ్బులు వసూలు చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మనం దేవుని కోసం పోతున్నాం, మనం దేవుడికి ఎంత ఇవ్వాలి అనుకుంటే మనం అంత ఇచ్చుకుంటాం. అది అవర్ విష్, కంప్లీట్లీ మన ఇష్టం మాత్రమే. అది మన మనసుతో మనకి దేవుడికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తాం. అంతేకాని ఎక్స్ట్రా ఛార్జెస్ అని ఈ టికెట్ అని ఆ టికెట్ అని మనీ కలెక్ట్ చేయడం అయితే మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అని నా ఫీల్.